నిన్నటి వరకు ఒక ఆలోచన చేశారు, ఉద్యోగం కావాలని ఆలోచన చేశారు. ఇప్పటి నుంచి మీ దృష్టి అంతా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలపైన ఉండాలి. సైబర్ క్రైమ్ అంటే ఏంటి, ఆర్థిక నేరాలంటే ఏంటి, డ్రగ్ మాఫియా అంటే ఏంటి, మహిళలపైన అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే మీరు ఏ విధంగా ఉండాలనో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఒకే ఒక విషయం మీకు హామీ ఇస్తున్నా, నేను ఎక్కడా రాజీ పడం. పవన్ కళ్యాణ్ గారు రాజీ పడరు. అంతకంటే ముఖ్యంగా మా అనిత గారు కూడా ఒక ఆడబిడ్డ సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చి పోలీసు వ్యవస్థని ముందుకు పంపిస్తున్నారు. చాలా మంది అనుకుంటారు ఆడవాళ్ళు ఏం చేస్తారని. అనితను చూసిన తర్వాత మహిళా కానిస్టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. ధైర్యంగా చెప్పండి, మా హోమ్ మినిస్టర్ కూడా మహిళే. మహిళల జోలుకొస్తే తాట తీస్తామని గట్టిగా చెప్పే బాధ్యత మీ అందరిది. ఇంకొక పక్క నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను, ఒక సుపరిపాలన అంటే, సమర్థవంతమైన పాలన అంటే ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రజల్లో ఒక భద్రత ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే అందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఉన్నారంటే, వాళ్ళ ఆస్తులు భద్రంగా ఉన్నాయంటే, బయట పోయిన వాళ్ళు తిరిగి ఇంటికి సేఫ్ గా వస్తున్నారంటే, మనకందరికీ రక్షణగా ఉండే ఏకైక వ్యవస్థ పోలీసు వ్యవస్థ. దానికి కారణం అందులో పనిచేసే పోలీసు సిబ్బందే కారణం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నారు. 1924 పోలీసు వ్యవస్థకుండే పేరు. ఇప్పుడు అనిత గారు హోమ్ మినిస్టర్గా, డీజీపీగా, హరీష్ గుప్తా గారు వచ్చిన తర్వాత సమర్థవంతమైన పోలీసు వ్యవస్థకి శ్రీకారం చుట్టారు. నేను ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన రాజీ పడను. సమైక్య ఆంధ్రప్రదేశ్, నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు కొన్ని సమస్యలు వచ్చాయి. రాయలసీమలో ముఠా నాయకత్వం, ఒకరినొకరు చంపుకునే వాళ్ళు ఇక్కడ రాయలసీమ వాళ్ళందరూ ఉంటారు. కడప వీళ్ళందరూ ఉన్నాం ఇక్కడ. నేను కూడా రాయలసీమ వాడిని. అవునా కాదా నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు ముఠాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు హైదరాబాద్ 6 నెలలు కర్ఫ్యూ. హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవాలన్నా, విజయవాడకు రావాలన్నా ఓల్డ్ సిటీకి పోవాలి. హైకోర్టు పోవాలంటే ఓల్డ్ సిటీకి పోవాలి. అలాంటి మత విద్వేషాలు ఇప్పుడే నేను అభినందిస్తున్నా. నాకు ఒక గబ్బర్ సింగ్ అనే ఒక డీసీపీ ఉండేవాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా కూడా తీశారు ఆ గబ్బర్ సింగ్ అని పెట్టి. అంటే ఆయన క్యారెక్టర్ ని గబ్బర్ సింగ్ గా పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు. ఆయన్ని పెట్టి కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాం. తిరిగి ఎవడైనా సరే రోడ్డు మీదకొచ్చి మత విద్వేషాలు రెచ్చగొడితే అదే చివరి రోజుని నియంత్రణ చేసిన ఘనత ఆనాటి ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా తీవ్రవాద సమస్య మీరందరూ చూశారు. నేను తీవ్రవాద సమస్యలో కూడా రాజీ పడలేదు. ప్రజలకు నష్టం కలిగించే పరిస్థితి ఎవరు చేసినా ఎప్పుడూ నేను ఉపేక్షించలేదు. దాని పర్యవసానం తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి
పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమానికి వెళ్తా ఉంటే నా మీదనే 24 క్లెయిమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేశారు. తమ్ముళ్ళు ఇక్కడ యువ కిషోరాలు ఉన్నారు. ఆ రోజు కూడా నేను భయపడలేదు. నా జీవితంలో పిరికితనం లేనే లేదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా అలాంటి స్ఫూర్తిని తీసుకుని ఎంతో మంది పోలీసు వ్యవస్థలో ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు, జూనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. అలాంటి సందర్భాలు చూసుకున్నప్పుడు ఏదైనా త్యాగాలు చేస్తారంటే ఆ త్యాగాలకు మారుపేరు పోలీసు వ్యవస్థ. దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న మాట చెప్పాం. బాబురావు ఒక చిన్న కోరిక కోరాడు. ఆ కోరిక మా ఊరికి ఆయనకు ఉద్యోగం వచ్చిన సంతోషం ఉంది కానీ ఊరి సమస్య మిగిలిపోయిందని అవకాశం దొరకతానే నాకు ఒక మాట నా చెవులో వేశాడు. నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, ఎలుగురాతి బండ వాళ్ళ ఊరి పేరు, తెమ్ముల బండ నుంచి ఎలుగురాతి బండ వరకు రోడ్డు కావాలని అడిగితే మా ఊరికి రోడ్డు కావాలని అడిగాడు. అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను. ఇక్కడే ఉన్నాడు. ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇమ్మీడియట్ గా 3,90,00,000 అవుతుంది తెప్పించాడు. ఈ రోజే ఇంటికి పోతానే శాంక్షన్ కూడా చేసి పని కూడా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని అడుగుతున్నా. ఇలాంటి ప్రభుత్వం ఉంటే మా మీద విమర్శలు చేయడానికి కూడా చాలా మంది వస్తానే ఉంటారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, విమర్శల కోసం చేస్తే దానివల్ల ఫలితాలు రావు. చిత్తశుద్ధుండి పని చేసినప్పుడు మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ ప్రభుత్వం వల్ల మీ జీవితాలకు మంచి జరుగుతుందో, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సూపర్ 6 చెప్పాం, సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చిన దానికి మీకు హ్యాపీ, సూపర్ 6 చేసిన దానికి మీ కుటుంబానికి కూడా హ్యాపీ. పెద్దలందరూ ఉన్నారు. ఎప్పుడూ ఇవ్వనన్ని సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. 18 నెలలు చరిత్ర సృష్టించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, అందరిని అడిగాను. హైలీ క్వాలిఫైడ్ ఎంటెక్, ఎంఎస్సి, బిఎస్సి, ఎంఏ, బిఈడి బాగా చదువుకున్నారు. అందరికీ టెక్నాలజీ మీద పట్టుంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఎన్నోసార్లు చెప్పాను, ఒకప్పుడు మనందరం హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. ఇప్పుడు హార్డ్ వర్కే కాదు, స్మార్ట్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. పోలీస్ వ్యవస్థకు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇందులో మీరు చూడాల్సింది ఇన్విజిబుల్ పోలీస్ కనపడకూడదు, విజిబుల్ పోలీసింగ్. మీది 3వ నేత్రంగా ఉండాలి. ఎవడైనా తప్పు చేస్తే చొక్కా పట్టుకోవాలి, మీరు కనపడకుండానే ఆ పని చేసే శక్తి సామర్థ్యం మీకు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈరోజు సింగపూర్ ఉంది, రోడ్లు ఎక్కడ పోలీసులే కనపడరు. మనం అందరం అనుకుంటాం ఎవడో కనపడలేదు కాబట్టి దారి మళ్ళిచ్చిపోదాం, రాంగ్ రూట్ లో పోదామని. రాంగ్ రూట్ లో పోతానే చొక్కా పట్టుకునే పరిస్థితిలో ఉంటారు. ఎయిర్పోర్ట్ లో చూస్తే ఎవడు పోలీసే ఉండడు.
ఎక్కడ చూసినా నిఘా కేంద్రాలు ఉంటాయి. ఎవడన్నా తప్పు చేస్తే 2 నిమిషాల్లో పట్టుకోవడమే కాదు, తప్పు చేసిన వాడు మళ్ళా కనపడడు. అలాంటివన్నీ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్న, టెక్నాలజీ ఉపయోగిద్దాం. PPP నేరాల నియంత్రణలో ఈ విధానం మీరు పాటించాలి. ప్రిడిక్టివ్, ముందుగానే ఊహించుకోవాలి. ఒకప్పుడు తీవ్రవాద సమస్య నాకు, ఆ తర్వాత ముఠా కక్షలు, ఆ తర్వాత కమ్యూనల్ వైలెన్స్, ఇప్పుడు రాజకీయ ముసుగులో నేరాలు చేసే రాజకీయ రౌడీలు తయారయ్యారు. అంటే నేను ఈయన మంచోడని చెప్పి వదిలిపెట్టానుకోండి రాజకీయ నాయకుల్ని. నాలాంటి వాడికి కొన్ని గుణపాఠాలు కూడా ఉన్నాయి. పోలీసు వ్యవస్థ కాబట్టి మీకు చెప్తున్నాను, పోలీసు వ్యవస్థ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మీ నీడను కూడా మీరు నమ్మకుండా ఉండాలి. నేను నమ్మి మోసపోయాను. 2019 ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. 2019 ఎన్నికలు వచ్చాయి. అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాను. తెల్లవారితో నిద్ర లేస్తాను, ఒక చీటీ వచ్చింది. వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయాడు. ఇది న్యూస్. మీరేమనుకుంటారు? అప్పుడు ఆ దినంగానే ఏమనుకుంటారు? నిజం అనుకుంటారా లేకపోతే సందేహిస్తారా? నిజమని నువ్వు కడపలో ఉన్నా కూడా అనుకున్నావు. కడపలో లేని వాళ్ళు ఏమనుకుంటారు? పాపం అనుకుంటాం. అవునా కదా? నేను కూడా సీఎం కొండి పాపం అనుకున్నాను. నా పని నేను చేసుకున్నాను పాపం అని. మధ్యాహ్నాలకు ఆయన కూతురు అడిగింది, లేదు సందేహం ఉంది, మీరు పోస్ట్ మార్టం చేయమని. అప్పుడుండే మా ఎస్పీ కూడా ఏదో జరిగి ఉంటుంది అని ఆయన గమ్మునున్నాడు. అక్కడ ఒక సిఐ ఉంటే పై వాళ్ళకి రిపోర్ట్ చేయాలి, ఆయన రిపోర్ట్ కూడా చేయకుండా వాళ్ళంతా కూడా రూమ్ అంతా కడిగితే ఈయన వాళ్ళకందరికి సహకరించాడు. సాయంత్రం అయింది, నాటకం పరాకాష్ఠకు వచ్చింది. సాయంత్రం అయితే ఏం చేశారంటే, మా తండ్రి చనిపోయాడు, చిన్నానే పెద్ద దిక్కు, ఈరోజు ఆయన్ను కూడా చంపేశారన్నాడు. ప్రజల్లో అనుమానం పడింది. తర్వాత నెక్స్ట్ డే పేపర్లో నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టి సాక్షి పేపర్లో వేసాడు. నేరస్తులు తప్పించుకొని ముఖ్యమంత్రి పైన నేరం వేసే పరిస్థితికి వచ్చారు. మీరు నమ్మారు, అప్పట్లో నమ్మారు, ఓట్లేశారు. నేను ఓడిపోయాను. 5 ఏళ్లు నానా ఇబ్బందులు పడ్డాం. అదే నేను గాని తెల్లవారితో గాని పసిగట్టి దోషుల్ని అప్పుడే అరెస్ట్ చేయించుంటే నేను ఓడిపోయేవాడిన తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే పోలీసులు గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి కేస్ స్టడీలు నా జీవితంలో చాలా స్టడీ చేశాను. మా పోలీసులు చెప్పినా ఇప్పుడు మాత్రం నేను చాలా జాగ్రత్తగా ఉన్నా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నన్ను ఎవ్వరూ మభ్య పెట్టలేరని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడుండే పోలీసులు కూడా మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఓసారి ఇవన్నీ కూడా గట్టిగా చెప్పే విషయాలు మీకు. నేను తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి బట్టలు ఇచ్చే మునుపు సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. ఎన్టీ రామారావు గారు అన్నదానం 83లో ప్రవేశపెట్టాడు, అన్నప్రసాదం. అది ఇప్పుడు కూడా మీరు తిరుపతికి వెళ్తే, తిరుమలకి వెళ్తే అన్నప్రసాదం పెడతారు. ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. కడపలో ఆడబిడ్డ
నేను పెట్టిన అన్నా క్యాంటీన్లో భోంచేసి చదువుకునిందంటే ఆ పట్టుదల, అలాంటి అన్నా క్యాంటీన్ కూడా మూసేశారు. వేరే విషయం. నేను ఆ రోజు